హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు మా స్టైల్లో చేపల పులుసు ప్లస్ చేపల ఫ్రై. సో 2 చేపలు తీసుకున్నామండి. 2 చేపలు తీసేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా కట్ చేయించేసేసి పీసెస్గా ఇచ్చేసేసుకున్నామండి. సో పులుసు కాబట్టి 2 చేపలు తీసుకున్నా కూడా పులుసులోకి 2 తలలు కూడా కూరలోకి వేసేసుకుందామండి. సో ఇదిగోండి, చూసారా, అన్నీ చక్కగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక ఇది ఫ్రై అండి. ఫ్రైకి వచ్చేసండి ఉప్పు, కారం, పసుపు మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి. సో ఈ చేపల కూరకి పులుసుకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇదిగోండి, ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలుగా చేసుకున్నామండి, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. సో ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపి ఇలా ముద్ద చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద అండి. ఓకే, తర్వాత అండి ఇదిగోండి చింతపండు పులుసు అండి, ఇదిగోండి కళ్ళుప్పు అండి, ఇదిగోండి ఆయిల్ అండి, పసుపు అండి, కారం అండి. సో ఫైనల్గా కొత్తిమీర అండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక డేక్షా తీసుకుందామండి. అల్యూమినియం డేక్షా తీసుకున్నామండి మేము. ఒక్క నిమిషం. సో అల్యూమినియం డేక్షా తీసుకున్నామండి. సో ఈ చేప ముక్కలన్నీ కూడా ఈ డేక్షాలో వేసేసుకుందామండి. నీట్గా దాదాపు 4-5 సార్లు కడుక్కున్నామండి. కడిగేసామండి. ఇక రాక్ సాల్ట్ కళ్ళుప్పు అనమాట, 1 స్పూన్ తీసుకున్నామండి. కొంచెం 1.5 స్పూన్ తీసుకున్నామండి. 1 స్పూన్ కారం అండి. 1 స్పూన్ పసుపు అండి. 3 స్పూన్ల ఆయిల్ అండి. 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నామండి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందామండి. సో దీన్ని బాగా కలుపుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నామండి. ముందుగానే దాన్ని పోసేసుకున్నామండి. సో కలిపి పక్కన పెట్టేసుకున్నామండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. సో పొయ్యి మీద ఇది పెట్టేసుకుందామండి చేపల పులుసు. సో హై ఫ్లేమ్ మీద పెట్టామండి. మూత పెట్టేసుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు. సో పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఒకసారి చూద్దాం ఇది. సో మరుగుతుందండి చేపల పులుసు. సో అలాగే నాన్ స్టిక్ కడాయి పెట్టేసేసి చేపల ఫ్రై కూడా చూపిద్దాము. స్టవ్ ఆన్ చేసుకోనండి. ఈ నాన్ స్టిక్ కడాయిని పెట్టామండి ఫ్రైకి. చూడసారా, ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు అండి 3 కలిపేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. సో ఇక కళాయి చూసారండి, కొంచెం హీట్ ఎక్కితే ఆయిల్ పోసేసుకుందామండి. సో 6 స్పూన్లు ఆయిల్ తీసేసుకున్నామండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి. ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని చేపలు వేసేసుకుందామండి ఆయిల్లో. దగ్గర వేసేసుకుందామండి. సో చేప ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నామండి, వేగుతున్నాయి. సో ఇది చూసుకుందామండి కూర పులుసు అనేది. ఒకసారి మూత తీసేసి, చేపల పులుసు ఎప్పుడు గరిటతో కానీ తిప్పకూడదు అంటారు, జస్ట్ డేక్షా పట్టుకొని తిప్పమంటారు. సో దాంతో తిప్పుకుందాము. చూసారండి, మరుగుతుందండి చేపల పులుసు అనేది. సో మూత పెట్టేసుకుందామండి. సో ఫ్రైకి 7 పీసెస్ తీసుకున్నామండి. సో చూసారండి, ఇలా వేగుతున్నాయి.
దీంట్లో మేము అల్లం వెల్లిపాయ అయితే మేము అండి ముందు నుంచి కూడా ఉప్పు కారం పోస్తానండి. ఈ 3 కలిపి బాగా చేపలు కడుగుతాం కదండి, ఆ తడి మీద ఉప్పు కారం పసుపు అద్దేసేటప్పటికల్లా అవి చక్కగా అంటుకుపోయి చక్కగా బాగుంటుందండి వేసినప్పుడు. ఇంకోవైపు తిప్పుకుందామండి. చూసారండి ఎలా కనిపిస్తున్నాయి ముక్కలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. గడ్డి ముక్క అదే ఆ చివరి ముక్క చెప్పలే. ఓకే, చికెన్ కొత్తగా తిప్పేసుకున్నాము. అలాగే చేపల పులుసు కూడా ఒకసారి తీసేద్దామండి, మూత తీసేసి. చూసారండి ఎమ్మి చికెన్ చేపల పులుసు అండి, ఇలా కొత్తగా ఉడుకుతుందండి. సో మూత పెట్టేసుకున్నామండి. ఒక పక్క చేపల పులుసు, ఒక పక్క ఫిష్ ఫ్రై అండి, చేపల ఫ్రై. చూసారండి ఒక టర్న్ తిప్పేసాం కదండి, ఇంకోటి ఎగుతూ ఉన్నాయి. చూడండి చేపల పులుసు ఉడుకుతూ ఉందండి. ఇది ఫ్రై. కొంచెం మొక్క గట్టి పడితే ఇంకో వైపు తిప్పుకోవచ్చు అండి. చూసారండి మొక్క ఇంకొంచెం 10 మినిట్స్ వేగితే చేప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి పులుసు చూసుకుందామండి, మూత తీసి తిప్పుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా వేడిగా ఉందండి చేస్తుంటేనే. ఓకే, కొత్తిమీర వేసేసుకుందామండి. బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నామండి కొత్తిమీరని. సో పైన కొత్తిమీర వేసేసుకున్నామండి. సో మళ్ళీ ఇదంతా కలిగి తిప్పుకుందామండి, వేసాను మొత్తం అంతా. ఓకే, చూసారండి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు. ఓకే అండి, చేప ఫ్రై ఇంకో టర్న్ తీసుకుందామండి. గట్టిపడుతుంది మొక్క ఎప్పుడైతే గట్టిపడిందో ఫ్రై అనేది వేగిపోయినట్టేనండి చేప అనేది. ఓకే 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 చూసారండి ముక్క. సో ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ముక్కలు పక్కన పెట్టేసుకున్నామండి. ఫిష్ ఫ్రై అండి. కొత్తిమీర దీన్ని చల్లుకుందామండి. చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఓకే, కర్రీ ఇంకొక పులుసు అనేది ఇంకో 10 మినిట్స్ అండి. సో చేపల పులుసు రెడీ అయిపోయిందండి, కట్టేద్దామండి. సో ఇక పక్కన చూపించుకుందామండి. ఇదిగోండి చేపల పులుసు అండి. సరే అండి, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి చేపల ఫ్రై అండి, చూసారండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటామండి. మరో వీడియోతో మీ ముందు కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.